ప్రభువుని ఆరాధించు నిమిత్తం మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. దేవుని వాక్యంలో మొదటి సమూయేలు 2వ అధ్యాయం, మొదటి సమూయేలు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుంటాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. మొదటి వచనంలో 4వ వరుసలో వ్రాయబడిన మాట, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. ఈ మాటలు పట్టుకొని ప్రభు మనతో మాట్లాడినట్లు దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ స్తోత్రాలు. ఈ సమయంలో మీ పిల్లలుగా మీ పాదాలు చెందుకొస్తున్నాము. ఈ ప్రభుదినం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. నీ సన్నిధిలో నిన్ను ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. మీ ఏర్పాట్లు ఉన్న నీ ప్రజలను మీరు సన్నిధికి తీసుకొచ్చారు, స్తోత్రాలు. అనేక మంది మీ సన్నిధిలో వారు ఇంకా చేరి రాని వారుకుంటున్నారు. మీ చిత్తంలో ఉన్న వారు నడిపించండి. ఈరోజు ఆరాధనలో ప్రతి ఒక్కరు పాలు పొందినట్లు సహాయపడము. అలాగే ప్రభువా, ఆరాధించుట కొరకై మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో మాకు నేర్పించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడము. చదివిన భాగముల ద్వారా మరి ఇంక ఎక్కువైన విషయాలు మేము తెలుసుకొని మీ ఏర్పాట్లు మేము మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. ఎలాంటి వారము, ఎలాంటి అనుభవంలోకి రాగలిగినాము ఆ విషయాలు గమనించుకొని మిమ్మల్ని ఆరాధించే అనుభవంలో మీ భక్తుల జీవితాల్లో నుండి మాతో మాట్లాడుతున్నారు, స్తోత్ర. మాతో ఈరోజు మాట్లాడండి. మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ మీ దాసుడు నన్ను కూడా మరుగుపరిచి మీరు మీ బోరగా వాడుకోండి. కీర్తన 81:10 ప్రకారం నీ వాక్యంతో నా నోటిని నింపండి. నిర్గమ 4:12 ప్రకారం నాకు మాట్లాడే శక్తిని దయచేయము. మత్తయి సువార్త 10:20 ప్రకారం మాట్లాడేవారు మీరు కాదు, మీలోనున్న పరిశుద్ధాత్మ దేవుడే అన్నారు, సహాయం చేయండి. అలాగే యెహెజ్కేలు 2:1 ప్రకారం నన్ను చక్కగా నిలవబెట్టి నీ పరిచర్య కొరకు బలపరిచి వాడుకున్నాము, సహాయం చేయమని. నీ పిల్లలైన వారు మిమ్మల్ని ఆరాధించినట్లు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం హన్నా యొక్క జీవిత అనుభవాలని మనం నేర్చుకుని ఆ ప్రకారంగా మనం దేవుణ్ణి ఆరాధించనంటున్నాం. హన్నా యొక్క జీవితంలో మరి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి గడిచిన వారం కూడా మనం రాహాబు యొక్క అనుభవంలో మనం దేవుణ్ణి ఆరాధించాం. రాహాబు యొక్క గొప్ప స్థితి, దేవుణ్ణి ఆరాధించిన గొప్ప స్థితి తనకు ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చిందో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కనుక మనము దేవుణ్ణి ఆరాధించుట వలన మనకు కొన్ని ప్రయోజనాలు కలిగేదిగా ఉంది.
ఏంటి ఆ ప్రయోజనాలు అంటే భక్తుల జీవితాల్లోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. దేవుణ్ణి ఆరాధించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటనేది మనకు ముందున్న లేదా వాక్యంలో రాయబడిన భక్తుల యొక్క జీవితాలను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఎలాంటి అనుభవంలో దేవుణ్ణి గణపరుస్తూ వచ్చి వాళ్ళ జీవితం ధన్యకరంగా చేసుకుంటూ వచ్చారో మనకు అర్థమవుతుంది. కాబట్టి గడిచిన కొన్ని వారాలుగా మనం కొంతమంది భక్తులను చూపిస్తున్నాను నేను వరుసగా. మరి ఏ రోజు హన్నా యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. మన పితరులను జ్ఞాపకం చేసుకోవడం కూడా మనకు ఆశీర్వాదమే. కనుక అలాంటి అనుభవంలో మనం కూడా ప్రభువుని కనపరిస్తే వాళ్ళ పేర్లు ఎలాగైతే జీవగ్రంథంలో దైవ గ్రంథంలో రాయబడినాయో అట్లాగే మన పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడే ధన్యత మనకు కూడా కలిగేదిగా ఉంటుంది. అందువలన ఈరోజు హన్నాని మనం జ్ఞాపకం చేసుకుంటాం. హన్నా ఏమని అక్కడ మరి ప్రభువుతో మాట్లాడుతుందంటే రెండవ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తున్నాం కదా. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఇక్కడ రాయబడిన మాటల్లో హన్నా యొక్క జీవితంలో కలిగిన ఆనందమును గురించి రాయబడింది. హన్నా యొక్క జీవితంలో కలిగిన ఈ యొక్క లేకపోతే ఆనందము లేదా సంతోషము అనేటువంటి అనుభవంలో హన్నా దేవుణ్ణి గణపరుస్తున్న ఆ పరిస్థితిని మనము చూస్తున్నాం. సరే, ఇప్పుడు దేవుణ్ణి గణపరుస్తుంది 2వ అధ్యాయంలో. కానీ 1వ అధ్యాయంలో ఆమె యొక్క పరిస్థితి అంతా కూడా బహు భయంకరంగా ఉంది, బహు ఇబ్బందికరమైన పరిస్థితి. ఏంటా ఇబ్బందికరమైన పరిస్థితి? అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న హన్నా ఎలా సంతోషించి అనుభవంలోకి రాగలిగింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. హన్నా జీవితంలో ఏమేమి సంభవించినాయి, ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఎలాంటి పరిస్థితుల్లోకి ఆమె జీవితం మార్చబడుతూ వచ్చింది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు హన్నా ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తుందో, దేవుని గొప్పతనాన్ని ఆమె మరి అక్కడ మాట్లాడుతుందో మనకు అర్థమవుతుంది. చూడండి, హన్నా జీవితంలో మరి నేనేమంటానంటే హన్నా చిన్నప్పటి నుండి ఆ యొక్క షిలోహు ప్రార్థనా మందిరంలో బాల్యకాలం నుండి కూడా దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డ, దేవుని సన్నిధిలో మరి ఎదుగుతున్న బిడ్డే అని చెప్పాలి. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళే అనుభవం కలిగిన ఆమె, దేవుని మందిరంలో ఆమె ఉన్నది షిలోహు ప్రార్థనా మందిరంలో ఒక సభ్యురాలు. అందువలన ఆమె మరి తన యొక్క బాల్య దినాల్లో షిలోహులో దేవుని మందిరం అనుభవంలో ఉంది. అయితే ఆమె మరి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకుంది. ఎవరిని వివాహం చేసుకుందంటే ఎల్కానా అనేటువంటి వ్యక్తిని వివాహము చేసుకుంది. ఈ ఎల్కానా అనేటువంటి వ్యక్తి వాళ్ళు నివసించే ప్రదేశం కూడా అక్కడ చూడండి, సమూయేలు 1వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు నివసించే ప్రదేశం గురించి రాయబడింది. 1వ అధ్యాయం 1వ వచనం, ఎఫ్రాయిం మన్యమందు రమతయిము పట్టణపు వాడొకడు ఉండేను అని. చూసారా, ఆ పట్టణం పేరు అర్థమైందిగా, రమతయిం సోపీము అనేటువంటి పట్టణం. సరే, దాని తేలిగ్గా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే రామా. ఆ పట్టణం పేరేంటి? రామా అనేటువంటి ఈ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎఫ్రాయిము మన్యంలో ఉన్నారు, బెన్యామీను గోత్రికులు. ఇంకో విషయం ఏంటంటే లేవీయుల్లో నుంచి ఈ యొక్క ఎల్కానా అనేటువంటి వ్యక్తి వచ్చాడు, లేవీయుడు. లేవీయులు అంటే ఎవరు? దేవుని పరిచారకులే కదా. దేవుని మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు. అలాంటి కుటుంబంలో ఉంది కనుక దేవాలయానికి వెళ్ళటం అలవాటే, దేవుని యొక్క ఆలయంలో ఆనందించడం కూడా అలవాటే. మరి బహుశా మరి బాల్యకాలంలో అక్కడ ఏమేమి నేర్చుకోవాలని నేర్చుకున్నటువంటి స్త్రీని. అయితే వివాహమైన తర్వాత ఆమె జీవితం చాలా దుర్భరంగా మారిపోయింది. ఎలాంటి పరిస్థితి ఎదురైంది? వివాహమైనప్పుడు ఆయన పెనిమిటి అయినటువంటి ఎల్కానా, అంటే అన్న పెనిమిటి అయిన ఎల్కానాకు 2 భార్యలు. ఏంటి 2 భార్యలని మనం అనుకోవచ్చు, కానీ ఆ కాలంలో అది ఒక ఆనవాయితీ. ఆ కాలంలో 1-2 భార్యలు ఉండేవాళ్ళు.
తర్వాత దేవుడు ఆ చిష్టంని తొలగించి అంటే ఒకటే భార్యను కలిగి ఉండాలని దేవుడు హెచ్చరించిన తర్వాత క్రమక్రమంగా అది మారుతూ వచ్చింది. కానీ మొదట్లో బహుభార్యత్వం కలిగిన వారు కనుక ఎల్కానా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిని పెళ్లి చేసుకుంటే ఒక ఆమె పేరు పెనిన్నా, రెండో ఆమె పేరు హన్నా. మొదటి ఆమె పేరు ఏంటంట పెనిన్నా, రెండో ఆమె పేరు హన్నా. కనుక ఈ పెనిన్నా హన్నాలను పెళ్లి చేసుకున్న ఎల్కానా తన యొక్క భార్యగా మరి హన్నాను కూడా స్వీకరించిన తర్వాత వాళ్ళ కుటుంబంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, పెనిన్నాకి పిల్లలు పుట్టారు కానీ హన్నాకి పిల్లలు పుట్టలేదు. హన్నా జీవితం ఎందుకు దుర్భరంగా ఉందో నేను చెప్తున్నాను. పెనిన్నాకి పిల్లలు కలిగారు కానీ హన్నాకి పిల్లలు కలగలేదు. ఈ హన్నాకి పిల్లలు కలగని కారణం చేత కొన్ని రకాలైన పరిస్థితులు ఆమె ఫేస్ చేయాల్సి వచ్చింది, ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. హన్నా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో ఇప్పుడు మనం వాక్యంలో నుంచి కొన్ని సంగతులు క్లుప్తంగా మనం చూసుకుంటాం. చూడండి, మొదటి సమూయేలు 1వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ సంగతి, పెనిన్నాకు పిల్లలు కలిగినారు కానీ హన్నాకి ఎవరు పిల్లలు లేరు. పెనిన్నాకు సంతానం కలగలేదు. అందువలన ఆమె ఎలా పిలువబడుతుంది? ఎలా అవమానకరంగా ఉన్న తన జీవితము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా పిలువబడుతుంది? గొడ్రాలు, పిల్లలు లేనిదిగా పిలువబడుతుంది. గొడ్రాలు, పిల్లలు లేని దానిగా, సంతానము లేని వ్యక్తిగా ఎవరైనా కూడా అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. అందుకనే యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు మనం గుర్తు చేసుకుంటే అక్కడ దేవుడే ఆ మాటలు మాట్లాడతాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం, గొడ్రాల పిల్లలు కననిదాన జయమెత్తుము. చాలు. తర్వాత 4వ వచనం, భయపడకుము, నీవు చిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జ పడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు చిగ్గును మరుసుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకును. ఇక్కడ గొడ్రాల భయపడుకుము, అవమానం అనుకొనుకుము. ఎందుకంటే సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం అని అగుదురని యెహోవా చలవిస్తున్నాడు. కనుక ఇక్కడ గొడ్రాలు అంటేనే అవమానకరమైన జీవితం, లేకపోతే పిల్లలు కలగని దానికి అవమానం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమి ఫేస్ చేస్తుందన్న అవమానాన్ని ఆమె అంటే అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నది. పిల్లలు కలగని ఆ స్థితి హన్నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకొచ్చింది. అంటే అవమానకరమైన పరిస్థితుల్లో ఆమె ఉంది. ఇలాంటి అవమానకరమైన విధానంలో ఉన్న హన్నాని మరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్న హన్నాని కూడా దేవుడు ఏం చేశాడు? కరుణించాడు, కనికరించాడు. ఆమెకు సహాయం చేస్తూ వచ్చాడు. తర్వాత చూడండి, ఆ మొదటి విషయంలో ఆమె అవమానకరమైన పరిస్థితుల్లో ఉంది. రెండవ సంగతి మనం చూస్తాం. అదే మొదటి సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 8వ వచనం, లేకపోతే 6వ వచనం చూడండి. 6వ వచనం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుతూ వచ్చెను. ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్నాం, హన్నా జీవితంలో విసుగుదలతో కూడిన జీవితం. హన్నాకు విసుగుదల వస్తుంది, విసిగిపోతూ ఉంది. అంటే తన వైరి అయ్యగు పెనిన్న ఏం చేస్తుంది? హన్నాకి కోపం పుట్టిస్తుంది. మాట్లాడితే ఏంటి చెప్పండి, ఇప్పుడు ఏమై ఉంటుంది? నాకు తెలుసు, మీకే బాగా తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళని పిల్లలు ఉన్న వాళ్ళు ఎలాగ ట్రీట్ చేస్తారో లేదా ట్రీట్ చేస్తారో మనకు తెలుసు. లోకంలో పిల్లలు లేని వాళ్ళను పిల్లలు ఉన్న వాళ్ళు చాలా వాళ్ళని ఒక రకంగా మాట్లాడతారు కదా, ఒక రకంగా మాట్లాడతారు. ఆ మాటలు కోపం పుట్టించేవి ఉంటాయి, ఆ మాటలు కష్టతరంగా ఉంటాయి. ఆ మాటలు మాట్లాడినప్పుడు కోపం వలన విసుగుదల వచ్చేసి
చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోతుంటారు. కనుక హన్నాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. ఆమె యొక్క వైరి పెనిన్న హన్నా కోపం ముట్టిస్తున్న కారణం చేత, ఎందుకు కోపం ముట్టిస్తుందంట? విసిగించుటకై కోపం పుట్టింది. ఇప్పుడు రెండవ అనుభవంలో హన్నాకి ఏం కలుగుతుంది? విసుగుదల. హన్నాకి రెండవ అనుభవంలో విసుగుదల కలుగుతుంది. విసుగుదలతో కూడిన ఈ పరిస్థితి హన్నా జీవితంలో చూస్తున్నాం. నేను చెప్పాను కదా, బాల్యంలో మరి దేవాలయం అనుభవంలో చక్కగా అన్నీ నేర్చుకున్నామే, దేవాలయం ఆనందించినామే. వివాహమైన తర్వాత ఆనందం అంతా పోయింది, ఆనందం లేదు. ఆ యొక్క గత కాలంలో బాల్య దినాల్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. కారణం ఏంటంటే ఆమెకు సంతానము లేకుండా పోయింది. అందువల్ల అవమానకరమైన పరిస్థితి, అలాగే విసుగుదలతో కూడిన పరిస్థితులు హన్నా ఫేస్ చేస్తున్న ఆ పరిస్థితిని మనము చూస్తున్నాం. మూడవదిగా చూడండి, అదే మొదటి సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనం. అదే మొదటి సమూయేలు 1వ అధ్యాయము 8వ వచనం. దయచేసి చూడండి, మొదటి సమూయేలు 1:8. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది అని ఎల్కానా హన్నాని ఏమంటున్నాడు? ఓదారుస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవెందుకు ఏడ్చుచున్నావు హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? ఇక్కడ మూడవ అనుభవంలో హన్నాకి ఏ పరిస్థితి ఉంది? ఇప్పుడు మనోవేదనతో కూడిందిగా ఉంది. ఎందుకంటే కారణం, నాకు దేవుడు ఒక సంతానం ఇస్తే బాగుండేది కదా, ఆయన నాకు సంతానం కలుగజేయలేదు కనుక మరి నేనేం చేస్తాను అని ఒక మనోవేదన. ఇప్పుడు ఏం చేస్తుందంటే భోజనం కూడా చేయట్లా. మనోవేదన వలన భోజనం చేయరు. సరే, చాలామంది భోంచేద్దు కానీ రా అంటే నాకు ఇప్పుడు లేదులే నేను తినను అంటారు. ఏంటి కారణం? మనోవేదన ఉన్న వాళ్ళు భోజనం చేయలేరు. మనోవేదన ఉన్న వాళ్ళు భోజనం చేసినా వంట పట్టదు. సరే, మనోవేదన ఉన్న వాళ్ళు భోజనం చేయలేరు, మనోవేదన ఉన్న వాళ్ళు భోజనం చేసినా వంట పట్టదు. అంతేకాదు, అరుగుదల అవ్వదు, సమస్య, హెల్త్ పాడైపోతుంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో హన్నా జీవితం కూడా ఉండింది. మనోవిచారము అంటే మనోవేదన కలిగిన అన్న మరి తను భోజనం కూడా చేయని పరిస్థితి ఏర్పడింది. భోజనం కూడా చేయట్లేదంటే ఎంత మనోవేదన ఉంది ఆమెలో, ఎలాంటి విపత్కరమైన పరిస్థితి చూడండి. ఏది తప్పినా, ఏది ఉన్నా లేకపోయినా అది తప్పదంట. ఏంటది? సాపాటు, ఫుడ్ లేకుండా ఏది ఉండలేదు. ఎవరు కూడా భోజనం చేయకుండా ఉండలేరు, కడుపు కాలిపోతూ ఉంటుంది కదా. అట్లాంటి పరిస్థితి మనోవేదన ఉన్న వాళ్ళకైతే అది ఇంకా మరీ కఠినమైన పరిస్థితి. కనుక హన్నా జీవితంలో ఇప్పుడు మనోవేదన కలిగిన స్త్రీగా ఉన్నది. ఆమె భోజనం కూడా మానివేస్తుంది. అంటే భోజనం కూడా సరిగ్గా చేయట్లా. తనకి ఏమాత్రం మనోవేదన అంటే, సరే ఇందాక మనం పాట కూడా పాడాం, మనోవేదన సహించలేక చిలువ వైపు నేను చూడగా. ఆ పాట ఉంది ఒక పాటలో. ఆ పాట మనోవేదన సహించలేక సిలువ వైపు నే చూడగా, లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి. లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి. కీర్తింతుల్ నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. చూసారా, మనోవేదన లేక సిలువ వైపు నేను చూడగా, అంటే మనోవేదన సహించలేక నేను సిలువ వైపు చూడగా. ఇప్పుడు హన్నాలోని మనోవేదన దేవుని వైపు చూచేటట్లు చేస్తుంది. ఈ మనోవేదన ఎల్కానా గమనించాడు. అరే, అన్నకు చాలా కష్టమైంది. చూడండి, భర్తలు కూడా అర్థం చేసుకుంటారు. ఎవరిని? ఈ ఇద్దరు భార్యలు ఉన్నారనుకోండి, గమనిస్తూ ఉంటాడు ఆ భర్త అనేవాడు. ఎవరిని డామినేట్ చేస్తున్నారో, ఎవరు హింసిస్తున్నారో, ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటున్నారో లేదో గమనిస్తాడు. కనుక ఇప్పుడు అర్థమైపోయింది, ఎల్కానా కూడా అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది? అరే, హన్నాకు చాలా మనోవిచారము కలిగిందిగా ఉంది. హన్నా దుఃఖపడుతుంది, లేకపోతే హన్నా భోజనం కూడా చేయట్లేదు.
అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన ఎల్కానాకు కలిగింది. అందుకని చూడండి 7వ వచనంలో మనకు ఒక మాట ఉంది. అక్కడ 7వ వచనంలో ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. ఇక్కడ ఈ మాట గమనించండి, యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడుచూచు వచ్చెను. సరే, 4వ అనుభవం ఏంటంటే హన్నా ఏడుస్తుంది. మనో విచారం ఎక్కువైపోయింది, మనో దుఃఖం ఎక్కువైపోయింది, మనోవేదన ఎక్కువైపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా కన్నీళ్లు కారుస్తుంది. ఏంది ఈ సంగతి అంటే కన్నీళ్లు కార్చే అంటే దుఃఖపడే పరిస్థితికి వచ్చేసింది. 4వ అనుభవంలో హన్నా ఏం చేస్తుందంట, దుఃఖపడుతుంది. కనుక ఏముంది ఆమెలో, అవమానం ఉంది, విసుగుదల ఉంది, తర్వాత మనోవేదన ఉంది. ఇప్పుడు దుఃఖపడే పరిస్థితి ఆమె జీవితంలో సంభవించింది. ఈ దుఃఖపడే పరిస్థితి సంభవించిన ఈ యొక్క హన్నా పరిస్థితిని గమనించిన ఎల్కానా ఏం చేస్తున్నాడు చూడండి, ఏం చేస్తున్నాడు. 7వ వచనం హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా, ఆ మాట గమనించండి. హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అంటే 7వ వచనం మొదటి నుంచి ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అంటే వాళ్లకు మనకులాగా ఈ రోజులాగా ప్రతి ఆదివారం కాదులే కానీ ప్రతి ఏటా వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించాలి. ఇశ్రాయేలీయులకు నియమం ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఏటా వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. కనుక అట్లా వాళ్ళు ఏం చేసినారంట, దేవుని మందిరానికి వెళదాము, దేవుణ్ణి ఆరాధించుట కొరకు మనం దేవుని మందిరానికి వెళదాం అని హన్నా తన ఫ్యామిలీని తీసుకుని షిలోహు మందిరానికి వచ్చాడు. ఫ్యామిలీని తీసుకొని షిలోహు మందిరానికి వచ్చాడు. అక్కడ షిలోహు మందిరానికి వచ్చిన తర్వాత చూడండి, అక్కడ రాయబడిన మాటల్లో మరి 9వ వచనం లేకపోతే ఒకసారి 3వ వచనం చదవండి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అక్కడికి పోవుచుండెను. ఇక్కడ గమనించారా, ఏటేటా ఏం చేస్తారంటే వాళ్ళు ఎల్కానా, పెనిన్నా, హన్నా వాళ్ళ కుటుంబంతో కలిసి షిలోహు మందిరానికి వస్తారంట. ఇప్పుడు ఈ సందర్భాన్ని గమనించిన హన్నా దుఃఖపడటం, హన్నా అవమానంగా ఫీల్ అవ్వటం, హన్నా విచారం కలిగి ఉండటం, లేకపోతే హన్నా ఏమంటారా విసుగుదల కలిగి ఉండటము, లేకపోతే ఆమెకు మనోవేదన కలిగి ఉండటము, ఆమెకు దుఃఖం కలిగి ఉండటం చూసిన ఎల్కానా ఏం చేశాడు, షిలోహు మందిరానికి ఫ్యామిలీని తీసుకొచ్చాడు. అక్కడ చూడండి 9వ వచనం, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ ముందర స్తంభం దగ్గర ఆసనం మీద కూర్చుండి ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయిచు బహుగా ఏడుచొచ్చు అని వ్రాయబడింది. కనుక ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే హన్నా పరిస్థితి చాలా భయంకరంగా అయిపోయింది. ఒకదాని మీద ఒకటి ఆమెకు ఎంతో హింస కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడికి వచ్చినారంటే షిలోహుకు వచ్చారు. షిలోహుకు వచ్చి యెహోవా మందిరంలో ఏం చేస్తుందన్న, యెహోవా మందిరంలో ఏం చేస్తుందంట, అక్కడ మందిరము ఏలీ స్తంభం దగ్గర ఆసనం మీద కూర్చుండి ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయిచు ఏడుస్తూ ఉన్నది. కనుక ఈ యొక్క 5వ విషయం ఏంటంటే హన్నా జీవితంలో ఏంటి చెప్పండి, ఏడుపు. 5వ అనుభవం ఏంటంటే ఏడుపు. మొదటి అనుభవం ఏంటి, అవమానకరమైన పరిస్థితి. 2వ అనుభవం ఏంటి విసుగుదల. 3వ అనుభవం ఏంటి, ఆమె మనోవేదన కలిగిన స్త్రీగా ఉంది. 4వ అనుభవం ఏంటి, ఆమె దుఃఖించిన స్త్రీగా ఉండింది. ఇప్పుడు దుఃఖంతో కూడిన అనుభవంలో యెహోవా మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆమె ప్రార్థన మరి అంటే దేవుడు సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆమె ఇంకొక విషయాన్ని కూడా ఫేస్ చేసింది, ఇంకొక రిస్క్. ఏంటది చూడండి, అదే మొదటి సమూయేలు 1:13-14 వచనాలు.
లేకపోతే 11, 12, 13, 14. ఏలయనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరం వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలువై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అని. ఇక్కడ ఏంటి చెప్పండి, ఒక నింద పడింది ఆమె మీద. దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిందంట, కానీ మనసులో చెప్పుకుంటుందంట, పెదవులులోంచి పలకట్లేదంట. అందువలన ఏలి ఏమంటున్నాడు, ఎంతకాలం నువ్వు మత్తురాలవై ఉందువు. ఆయన ఏమనుకున్నాడు హన్నాను గురించి, ఆమె మత్తురాలై ఉన్నదని అనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. ఏమనుకుంటున్నాడు ఏలి అనేటువంటి యాజకుడు? ఏమనుకుంటున్నాడు, ఆయన హన్నాను అపార్థం చేసుకున్నాడు. అపార్థం చేసుకుని ఏం చేశాడు, హన్నా మీద ఒక నింద కూడా వేశాడు. అక్కడ చూడండి, హన్నా జీవితంలో తన యొక్క పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, అవమానము, తర్వాత విసుగుతల, తర్వాత మనోవేదన, తర్వాత దుఃఖము, ఇప్పుడు నింద కూడా పడిపోయింది ఆమె మీద. నిందించిన వాళ్ళు ఎవరు? ఏలి అనేటువంటి వ్యక్తి ఆమెను నిందిస్తాడు కనుక నింద కూడా ఆమె మీద పడిన పరిస్థితి. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఆమె కొనసాగుతున్నప్పుడు చేయబడిన ఒక అద్భుతమే దేవుని యొక్క అద్భుతమైన కార్యము. ఏంటది కార్యము? ఏంటి ఆ సంగతి? అది చూడండి. ఆమెకు ఏం చేసినాడు దేవుడు? ఏం చేసినాడు? 19వ వచనం. దేవుడు ఆమె జీవితంలో ఇంత మనోవేదన, లేదా ఇంత విచారము, ఇంత దుఃఖము, ఇంత అవమానము, ఇన్ని నిందలు పడుతున్న హన్నా జీవితంలో దేవుడు చేసిన కార్యం. 19వ వచనం. తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యకు హన్నను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితును అనుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. ఇక్కడ దేవుడు హన్నాకి ఏమిచ్చాడు? కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుడు హన్నాకి ఏమిచ్చాడు? కుమారుణ్ణి ఇచ్చాడు. అంతవరకు ఏం లేదు ఆమెకి, కుమారుడు లేడు. ఆమె కుమారుడు లేకపోవడం వల్ల ఆమె కలిగిన బాధలేంటి? కుమారుడు లేకపోవడం వల్ల ఆమె కలిగిన బాధలేంటి? అవమానము, విచారము, మనోవేదన, దుఃఖము, నిందలు, సూటిపోటి మాటలు, ఆటుపోట్లు. చూడండి, సంతానం లేని వాళ్ళ గురించి చాలామంది ఏం చెప్పుకుంటారు, ఏంటండి ఆమె పెళ్ళి సంవత్సరం అయిందంటగా ఇంకా పిల్లలు పుట్టలేదా అని మొదలైపోతుంది కదా. అంతే కదా మొదలయ్యేది. ఏంటి 2 సంవత్సరాలైనా ఇంకా కలగలేదా అంటే 2 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదా? ఇప్పుడు పెనిన్నాకు పిల్లలు పుట్టారు, హన్నాకు పిల్లలు లేరంటే ఈ గుసగుసలు ఆమెను ఎక్కువగా బాధించిన ఆ పరిస్థితి హన్నా జీవితంలో మనము చూస్తాం. ఇలాంటి హన్నా జీవితంలో దేవుడు ఏం చేసినాడు? హన్నా యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను గనక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిని అనుకుని వానికి సమూయేలును పేరు పెట్టను. ఇప్పుడు అవమానం పోయింది, విచారం పోయింది, మనోవేదన పోయింది, దుఃఖం పోయింది, నింద పోయింది. ఇప్పుడు ఏమొచ్చేసిందంట? ఆమెకి ఆనందం వచ్చేసింది. కనుక ఈ యొక్క అవమానము, విచారము, మనోవేదన, దుఃఖము, నిందలు కలిగిన జీవితంలో దేవుడు ఒక కార్యం చేసినప్పుడు వాడికి ఏం కలుగుద్దంట? ఆనందం కలుగుతుంది. వాళ్ళు దేవుని యందు సంతోషించే వాళ్ళు ఉంటారు. కనుక అలాంటి అనుభవంలో హన్నా సంతోషించే వ్యక్తిగా ఆమె సంతోషిస్తూ ఆ యొక్క దేవుని ఏర్పాట్లు ఆనందించే అనుభవంలోకి వచ్చిన హన్నాని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎన్ని చూసాం చెప్పండి? 1, అవమానకరమైన పరిస్థితి. 2వది, ఆమె విసుగుదలతో కూడిన జీవితాన్ని చూసాం. 3వది, ఆమెలో మనోవేదన ఉండింది. 4వది, ఆమెకు దుఃఖము కలిగింది. 5వది, ఆమెపై నిందలు వేశారు. 5 చూసాం మనం. 6వదిగా ఏం చేసిందంటే హన్నా, చూడండి, 1 సమూయేలు 1వ అధ్యాయం 1 సమూయేలు 1వ అధ్యాయము 27-28 వచనాలు. 27-28 వచనాలు. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి
నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కాను. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ సందర్భంలో చూడండి, హన్నాలో ఏం చూస్తున్నాం? మనము ఏం చూస్తున్నాం? సమర్పణ చూస్తున్నాం. హన్నాలో సమర్పణ చూస్తున్నాం. అది కూడా ఏం సమర్పణ? త్యాగముతో కూడిన సమర్పణ. త్యాగంతో కూడిన సమర్పణ. హన్నాలో మనం చూసే ఈ యొక్క 6వ లక్షణం, ఇన్ని రకాలైన అవమానాలు, ఇన్ని రకాలైన నిందలు, ఇన్ని రకాలైన మనోవేదనలు, ఇన్ని రకాలైన విచారణలు, దుఃఖములు తొలగించిన నా దేవునికి నేనేమైనా సమర్పించుకుంటాను అని మొక్కుబడి చేసింది. లేండి, మొక్కుబడి చేసింది. ఆ మొక్కుబడి చేసిన ప్రకారం కొంతమంది మొక్కుబడి చేస్తారు, కానీ దాన్ని తీర్చుకోరు. అది మంచి లక్షణము కాదు. కొంతమంది మొక్కుబడి చేస్తారు కానీ దాన్ని తీర్చుకోరు. మొక్కుబడి చేసినప్పుడు దాన్ని చెల్లించడం అనేది సమర్పణ, సమర్పించుకోవడం అనే అనుభవము చూపిస్తారు. ఇప్పుడు 6వ లక్షణం ఏంటంటే, హన్నాలో సమర్పణ కలిగిన స్త్రీగా ఉంది. సమర్పించుకుంది దేవునికి. ఎట్లాంటిదంట? త్యాగముతో కూడిన సమర్పణ. ఏంటి ఆ త్యాగము? తన బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించేసింది. తన బిడ్డను యెహోవా మందిరంలో అప్పగించేసింది. ఇదిగో మరి ఏమంటే అక్కడ ఎవరైనా ఏలి అనేటువంటి యాజకుని దగ్గర తీసుకొచ్చి ఏలీకి అప్పగించి యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను నా బిడ్డను అని చెప్పేసి దేవుని మందిరంలో విడిచిపెట్టేసింది. ఆ యొక్క బాలుడైన చిన్న పిల్లవాడైన సమూయేలు అక్కడనే దేవునికి మ్రొక్కాడు. కనుక విషయం ఏంటంటే, ఆమె దేవునికి సమర్పించుకునే స్త్రీగా తన జీవితాన్ని క్రొత్తగా ప్రారంభించింది. క్రొత్త జీవితం ప్రారంభించింది. ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే, తిరిగి జన్మించుట అనే అనుభవము జ్ఞాపకం చేస్తుంది. కనుక మన జీవితంలో కూడా అంతే. గడిచిన దినాల్లో ప్రభువుని నమ్మక ముందు, ప్రభు ఏర్పాటులోకి రాముందు ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఘోరమైనటువంటి పరిస్థితులు కూడా మన జీవితం వస్తే అదంతా కూడా మనకెంతో ఇబ్బందికరమైన పరిస్థితి. ఎప్పుడైతే దేవుడు మనల్ని దర్శించి మనకు సహాయం చేయడం మొదలుపెట్టాడో అక్కడ నుండి మన జీవితం ఏమైంది? ఇప్పుడు క్రొత్తదిగా చేయబడిన జీవితం, క్రొత్త జీవితం ప్రారంభించిన వారంగా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు హన్నా జీవితంలో క్రొత్త జీవితం వచ్చేసింది. ఏంటది? తనకు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆమె దేవునికి తన జీవితమే కాదు తన కుమారుణ్ణి కూడా సమర్పించేసి క్రొత్త జీవితం ప్రారంభించిన హన్నా 2వ అధ్యాయంలో ఆమె దేవుడిని ఆరాధిస్తుంది. చూడండి, 2వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకున్నాం మనం. మరియు హన్నా విజ్ఞాపన చేసేలాగా నేను నా హృదయం యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి నేను సంతోషించున్నాను అని దేవుని ఏర్పాట్లో దేవుని రక్షణను బట్టి రక్షణ ఏంటి? నీ రక్షణను బట్టి నేను సంతోషించున్నాను. ఎందుకంది? అంతకుముందు ఎన్నో దాడులు జరిగినాయి ఆమె మీద. దాడిపైన దాడి. ఎవరి దాడి? పలు విధాలైన దాడులు. మనకెవరి మీద, ఎవరి వలన దాడి జరిగింది? మన మీద సాతాను వలన దాడి జరిగింది. హన్నా మీద ఎవరి వలన దాడి జరిగింది? అనేకులు ఆమె మీద దాడి చేశారు. ఏం దాడి? మాటల దాడి కదా. అవమానకరమైన పరిస్థితుల్లో ఆమె ఉన్న హన్నా ఇప్పుడు ఏం చేస్తుందంట? దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవంలోకి వచ్చేసింది. 7వ విషయం, 7వ అనుభవం ఏంటంటే, హన్నా జీవితంలో దేవుణ్ణి ఆరాధించే స్థితిలో ఉండింది. ఎంత గొప్పవాడు వర్ణిస్తుంది, ఆయన ఎంత జ్ఞానం గలవాడు వర్ణిస్తుంది. అంతేకాదు ఒక మాట వాడింది ఆమె. చూడండి 5వ వచనం 2-3 లైన్లు చూడండి. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును అని. ఇంకేమంటుంది చూడండి, ఆ 7వ వచనం చూడండి. 7వ వచనం లేకపోతే 6-7 వచనాలు. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుసు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే హన్నా దేవుని ఘనతను వర్ణిస్తుంది, దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తుంది. ఆయన పేదలను పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు, దరిద్రులను సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు. దరిద్రులకు సింహాసనం ఇవ్వడానికి ఆ సింహాసనం ఉన్న వారిని కూలద్రోసేవాడు.
చూడండి, ఈ మాటలన్నీ ఎవరికి వస్తాయంటే భయంకరమైన అవమానాలు, నిందలు ఎదుర్కొని జీవితం అనుభవించేటువంటి వాళ్ళకి ఈ మాటలు వస్తాయి. అలాంటి అనుభవంలో అన్నా జీవితం దేవుణ్ణి ఆరాధించే జీవితంగా మారిపోయింది. అవమానాలు పోయినాయి, నిందలు పోయినాయి, దుఃఖం లేదు, మనోవేదన లేదు, హాయిగా భోంచేస్తుంది. ఇంకా ఎక్కడ ఎక్కువ సంతోషించిందంటే దేవునికి తన బిడ్డను సమర్పించినప్పుడు సంతోషించింది. ఈ సంతోషం ఎప్పుడు పొందిందంటే దేవునికి తన బిడ్డను సమర్పించిన తర్వాత సంతోషాన్ని పొందింది. కనుక అలా మన జీవితంలో కూడా మనలను మన యొక్క నిందల నుండి, అవమానాల నుండి, మనోవిచారాల నుండి విడిపించటానికి యేసు ప్రభువుని దేవుడు బలిగా అర్పించి జరిగించిన గొప్ప రక్షణ కార్యం ద్వారా మనం కూడా ఆ అవమానాలన్నీ తొలగించబడి దేవుని ఏర్పాటులో రక్షించబడిన వారంగా ఆనందంతో ఆరాధించే అనుభవంలో మనం తీసుకురాబడినందున మనం కూడా ధన్యులమే. అన్నావలే రకరకాల జీవితాల్లో అన్నాది ఒక రకమైన జీవితం, రాహాబుది ఒక రకమైన జీవితం. ఇట్లా పలు రకాలైన భక్తుల జీవితాలను మనం ఆధారం చేసుకుని దేవుణ్ణి ఆరాధించడం అలవరుచుకోవాలి. అప్పుడే మనము ఆరాధించగలుగుతాం. లేదా మనకు వచ్చులే, తెలుసులే అనుకుంటే కుదరదు. వచ్చిన ఆరాధన కాదు, కొత్తగా ఆరాధించడం నేర్చుకోవాలి. క్రొత్తదైన ఆరాధన అనుభవంలో మనకు రావాలి. అట్లా మనం ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయము చేయనుగా. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభువుని మనం ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.